ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ టవర్స్లో మీకోసం చాలా బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా బలపరచాలని, విశ్వాసంలో స్థిరపరిచి దేవుని మార్గములలో మీరు నడిచినట్లుగా దేవుని కృప మీకు తోడుగా ఉండాలని మీ నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు మాకు ఇచ్చిన పిలుపును బట్టి మరియు దర్శనాన్ని బట్టి కూడా మేము ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మీకు అందించడం వలన, వాక్య సత్యాలు మీ హృదయాల్లో నాటడం వలన దేవుని కొరకు మీరు జీవించాలని మేము కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. వాగ్దాన సందేశం ద్వారా మనందరూ ఆత్మలో స్థిరపరచబడి దేవుని కృపలో వర్ధిల్లుతున్నాం. ఈరోజు వాగ్దానం కోసం నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందామా? ఎక్సోడస్ చాప్టర్ 33 and verse 14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా. And he said, my presence shall go with you and I will give you rest. దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నిర్గమాకాండము అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలను మనకు తెలియచేస్తున్న గ్రంథంగా కనిపిస్తూ ఉంది. 4 ప్రాముఖ్యమైన సత్యాలు నిర్గమాకాండంలో మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా మిరాక్యులస్ ఫ్రీయింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా విడుదల పొందారో స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత గాడ్ హెస్ గివెన్ మోరల్ అండ్ స్పిరిచువల్ లాస్ టు ద పీపుల్. ప్రజలకు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆజ్ఞలు బైబిల్లో మనం నిర్గమాకాండంలో మనం చూస్తాం. 10 కమాండ్మెంట్స్ మనం ఈ గ్రంథంలోనే చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఫర్నిషింగ్ ద టాబర్నేకల్. దేవుడు మోషేకి ఆజ్ఞాపించి ఆయన ప్రజలతో నివసించినట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని ప్రభువు తయారు చేయమని చెప్పారు. ఆ తర్వాత 4వదిగా మందసము కంప్లీట్ చేయబడిన తర్వాత దేవుని మహిమ వారి మీదకి ఎలా దిగి వచ్చిందో స్పష్టంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 33వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. ఎన్ని మేళ్లు దేవుడు వారి జీవితంలో చేస్తున్నా, ఎన్ని ఉపకారాలు చేస్తున్నా వారు మాటికి దేవుని విసిగిస్తూనే ఉన్నారు. ఒకనొక సందర్భంలో ప్రభు అన్నాడు, ఇక నేను మీతో రాను, మీరు వెళ్ళండి, మీ ముందుగా ఒక దూతను పంపిస్తాను, వాగ్దానం చేశాను కాబట్టి పితరులకి మిమ్మల్ని ఆ ప్రాంతానికి నడిపిస్తానని దేవుడు చెప్పినప్పుడు మోషే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. ప్రభువా, నీ కటాక్షం మాకు అవసరం, నువ్వు మాతో రాకపోతే నువ్వు కటాక్షం కలిగిన వాడిని ఎలా మాకు తెలుస్తుంది? ఈ ప్రజలు నీ ప్రజలే కదా అని దేవుని సన్నిధిలో మోషే విన్నవించుకున్నాడు. అప్పుడు దేవుడిస్తున్న వాగ్దానం ఇదే, మోషే, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఎంత చక్కని వాగ్దానం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన సన్నిధిని మనకు తోడుగా పంపిస్తానని. ఒకవేళ ఎంతవరకు నీకు తోడుగా ఉంటానని లేదా తోడుగా ఉంటామని చాలామంది వాగ్దానాలు చేసి తప్పిపోయారేమో, కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన సన్నిధి, మై ప్రెజెన్స్, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఎంత చక్కని మాట. ఒంటరితనంతో అలమటించిపోతున్నావా? నీతో ఎవరు లేరని, నీ కొరకు ఎవరు రావట్లేదని, ఏ ఒక్కరు నీకు సహాయం చేయట్లేదని ఒకవేళ బాధపడుతున్నావా? దేవుడు తన ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి నీకు ఎప్పుడు తోడుగానే ఉంది. దేవుని సన్నిధిలో ఏమున్నాయి అని ప్రశ్నించుకుంటే దావీదు భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని కీర్తన 16:11లో దావీదు భక్తుడు సెలవిచ్చాడు. నిజమే ప్రియులారా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో భద్రత ఉంది, ఆయన సన్నిధిలో క్షేమం ఉంది, ఆయన సన్నిధిలో మనకు కావలసిన సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాంటి సన్నిధిని దేవుడు మనకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేశారు. నీ జీవితంలో అనేకమైన సమస్యల ద్వారా ఇబ్బందులు గుండా వెళ్తూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ లేదా నీ జీవితంలో వెలివేయబడిన పరిస్థితుల్లోనే ఉన్నావేమో, అనేక మంది నిన్ను రిజెక్ట్ చేశారేమో, అనేక మంది నిన్ను హేళనగా మాట్లాడుతున్నారేమో, ధైర్యం తెచ్చుకో, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనందరి కోసం ఆయన శిలువ మీద మరణించి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజుల పరిచర్య కొనసాగించి పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఆయన సెలవిచ్చిన వాగ్దానం ఇదే, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశారు. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం.
కొన్నిసార్లు మనుష్యులు మన మీదకి లేస్తున్నప్పుడు, లేదా అనేక మంది భక్తిహీనులు వరద వలె పొర్లి మన మీదకి వస్తున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోతే వారు బహుశా ప్రాణముతోనే మనం మింగివేసి ఉందురని కీర్తనకారుడు కూడా ఒక సందర్భంలో రాశాడు. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది. ఆయన దుర్భరమైన మన బ్రతుకులను మార్చడం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆనందాన్ని, సంతోషాన్ని మన హృదయాల్లో ఆయన ఉంచారు. అంత మాత్రమే కాదు, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఈ విశ్రాంతి లేదా ఈ శాంతి, ఈ సమాధానం లోకంలో ఇంకెక్కడ దొరికేది కాదు. ప్రపంచంలో నేడు అనేక మంది శాంతి సమాధానాల కోసం వెంపర్లాడిపోతున్నారు. ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు, రకరకాల ప్రాంతాలు తిరుగుతున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా శాంతి సంతోషాలు పొందాలనే ప్రయత్నం చాలా విపరీతంగా జరుగుతూ ఉంది. అయితే పరిశుద్ధ లేఖనాలు నొక్కి ఒక్కాణించే సత్యం ఏంటంటే, ఎవరైతే ప్రభువు పాదాల దగ్గరికి వచ్చి ఆయన రక్షకుడని నమ్ముతున్నారో, యేసుక్రీస్తు ప్రభుకి తమ హృదయాల్లో చోటిస్తున్నారో, వారు పరిపూర్ణమైన అల్టిమేట్ పీస్ వారు అనుభవిస్తూ ఉన్నారు. పీస్ బికమ్స్ రియల్ వెన్ వీ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. మన హృదయాల్లోనికి యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు శాంతి సమాధానాలు మన జీవితంలో మోర్ ఎవిడెంట్గా కనబడతాయి. అంతవరకు గలిబిలితో, ఆందోళనతో, కలవరంతో నింపబడిన మన హృదయాలు దేవుని ద్వారా శాంతి సమాధానాలతో నింపబడతాయి. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా శాంతి సమాధానం లేక వెంపర్లాడుతున్నావా? దేవుడి వాగ్దానం నీకే ఇస్తున్నాడు. ఈరోజు ఉదయం కూడా నీ ఇంట్లో ఒక గొడవ జరిగి ఉండొచ్చేమో, లేదా అనేక మంది నేను సవాల్ చేస్తుండడం వలన ఏదో రకమైన గలిబిలి నీ హృదయంలో ఉండొచ్చేమో. ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ట్రూ పీస్ అండ్ జాయ్ అండ్ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఆనాడు మోషేతో మాట్లాడుతూ నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని మాట్లాడావు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎంతమంది అయితే విశ్రాంతి లేక ఉన్నారో, ప్రభువా, ఏ తోడు లేక అలమటించిపోతున్నారో వారందరినీ మీరే ముట్టి అద్భుతాలు చేయండి. బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. నాయన, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. వేదనలో విలపిస్తున్న వారిని విడుదల చేయండి. పరిపూర్ణమైన శక్తిని, అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.